పుట్టినరోజు, పెళ్లి రోజు పెద్దల కార్యక్రమం జరుపుకుంటున్నారా? అయితే బాబా మీకు ముఖ్యమైన మాట చెప్పాలి అంటున్నారు. ఆ ముఖ్యమైన మాట ఏమిటో మనం ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందామండి. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ బాబా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా బాబా మనకి చెప్పబోయే ఆ ముఖ్యమైన మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. బిడ్డ, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరడానికి ఒక మార్గం ఉంది. నేను చెప్పినట్టుగా ఈ ఒక్క పని చేశావంటే చాలు, నువ్వు కోరుకున్న కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. నా మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే నేను చెప్పినట్టుగా చెయ్యు. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా మీ పెద్దల కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడైనా సరే లేని వాళ్ళకి, ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి ఒక్క పూటైనా సరే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు. నాకు పంచపరమన్నాలు నైవేద్యం పెట్టనవసరం లేదు. ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క పూటైనా సరే కడుపు నిండా భోజనం పెట్టడం ద్వారాగా నాకు పంచపరమన్నాలు నైవేద్యం పెట్టినట్టే. ఇంకా మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేర్చడానికి నేను మీకు ఒక మార్గం అయితే తీసి ఉంచుతాను. ఫ్రెండ్స్, విన్నారు కదండి. అనుకున్న కోరిక నెరవేరడానికి ఆ బాబా చూపించిన మార్గం ఏమిటో ఇప్పుడు మనం విన్నాం కదండి. మీలో ఎవరైనా సరే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఎవరైనా సరే కాలం చేసిన వాళ్ళ పేరు మీద అన్నదానం తప్పకుండా చేయండి. లేదు మేమున్న ప్లేస్లో ఎవరికైనా అన్నదానం చేయడం మాకు అవ్వట్లేదు అని అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబరు సంప్రదించండి. మీ పేరు మీద కానీ లేదా ఎవరి పేరు మీదైనా సరే అన్నదానం కార్యక్రమం చేయడం అయితే జరుగుతుందండి. మాకు ముందుగా 4-5 రోజుల ముందుగా చెప్పండి. తప్పకుండా మీరు చెప్పిన తేదీనైతే మీ పేరు మీదైనా ఎవరి పేరు మీదైనా సరే వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాదండి, ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం సేవా కార్యక్రమం అయితే జరుపుతున్నామండి. దీనికి నాతో పాటు ఇంకొంతమంది సాయి భక్తులు వాళ్ళకి తోచినంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ నంబర్ అయితే సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే ఈ అన్నదానానికి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఒక విధంగా మీరు కూడా అన్నదానానికి సహాయం చేసినట్టే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్